ఫ్రెండ్స్ నమస్తే వనకం సశ్రీకాల్ ఆదాబ్ వెల్కమ్ టు క్రికెట్ ప్యారిస్. ఫ్రెండ్స్ రేపు చెన్నైలోని చెపాక్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండవ T20 మ్యాచ్ ఉంది. మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ని చిత్తుగా ఓడించి ఊపు మీద ఉన్న భారత్ అదే ఊపుని రేపు చెపాక్లో కొనసాగిస్తుందా లేదా అని తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే రేపు చెపాక్లోని వెదర్ చూసుకున్నట్టయితే వెదర్ 29 degrees సెంటిగ్రేడ్, వర్షం అనేది ఏమీ లేదు. మ్యాచ్ ఎలాంటి ఆటంకం జరగకుండా యథావిధిగా సాగుతుంది. అయితే మనం ఈ చెపాక్ పిచ్ రిపోర్ట్ నుంచి తెలుసుకున్నట్లయితే ఈ పిచ్ రిపోర్ట్ అనేది ముఖ్యంగా ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన వారికే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మొదటి బ్యాటింగ్ చేసిన వారికి ఒక 160, 170 టోటల్ ఉన్నా కూడా దాన్ని డిఫెండ్ చేసే పిచ్ ఇది. ఈ పిచ్ ముఖ్యంగా స్పిన్నర్లకు చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. మన ఇండియన్ స్పిన్నర్స్ అయితే చాలా అద్భుతంగా రాణిస్తున్నారు, అది మీకు తెలిసిందే. అయితే రేపు ఒకవేళ మన ఇండియా టాస్ గెలిస్తే రేపు ఏ టీం టాస్ గెలిచినా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. రేపు ఫస్ట్ బ్యాటింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే సెకండ్ మ్యాచ్లో ఏమవుతుందంటే రఫ్ అవుతుంది, స్పిన్నర్కి అనుకూలిస్తుంది, ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. అది అందుకే రేపు టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్కే మొగ్గు చూపుతారు. అలాగే ఈ చెపాక్ పిచ్ మీద మనకు లోయెస్ట్ డిఫెండ్ చేసింది కూడా ఒక 160 అయితే సరిపోతుంది. ఈ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి 160 చేస్తే మనం డిఫెండ్ చేయొచ్చు. మనకున్న బౌలింగ్ లైనప్కి 160 ఎనఫ్. ఒకవేళ వాళ్ళు బ్యాటింగ్ చేసి 170, 180 కొట్టినా కూడా, ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసి 170, 180 కొట్టినా కూడా మనకు కూడా టఫ్ అవుతుంది సెకండ్ బ్యాటింగ్ పడితే. ఎందుకంటే ఆ పిచ్ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ సెకండ్ మ్యాచ్లో బాల్ టర్న్ అవుతూ ఉంటుంది, సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ టర్న్ అవుతూ ఉంటుంది, బ్యాట్స్మెన్స్కి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది సెకండ్ ఇన్నింగ్స్లో. సో అలాగే రేపు జరగబోయే మ్యాచ్లో మొహమ్మద్ షమీకి చోటు లభిస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మొహమ్మద్ షమీ లేకున్నా కూడా మనము మొన్న జరిగిన కోల్కతా మ్యాచ్లో చాలా అద్భుతంగా రాణించారు మన వాళ్ళు. కాకుండా ఏంటంటే రేపు మొహమ్మద్ షమీని తీసుకుంటే మనకు రేపు చెపాక్ పిచ్ కాబట్టి మనకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి మొహమ్మద్ షమీ ఎక్స్పీరియన్స్ బౌలర్ కాబట్టి చెపాక్లో ఆడాడు కాబట్టి దాదాపు మొహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాక సంవత్సరం పైన అవుతుంది. సో మరి తనను తీసుకుంటే రేపు తన ఆట ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. రేపు తనను తీసుకుంటే మనకు ఛాంపియన్స్ ట్రోఫీ నెక్స్ట్ ఉంది కాబట్టి తనకు కూడా ఒక బౌన్స్ బ్యాక్ అయినట్టు అవుతుంది. సో మరి బీసీసీఐ మన కోచ్ వాళ్ళ క్యాప్టెన్ ఏమాలోచిస్తున్నారో అది రేపు తెలుసుకుందాం. సో అలాగే ఫ్రెండ్స్ రేపు అలాగే ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే రేపు మన ఇండియా 11 నాకు తెలిసినట్టయితే మన ఇండియాకి వచ్చేసి సంజు శాంసన్ వికెట్ కీపర్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ షమీ. రేపు మొహమ్మద్ షమీ టీంలో తప్పకుండా తీసుకుంటారని చెప్పేసి యాజ్ ఏ అనలిస్ట్గా నా ఒపీనియన్ తప్పకుండా వస్తాడు. అలాగే హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, ఇది మన ఇండియన్ స్క్వాడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 వచ్చేసి ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జాస్ బట్లర్, హరీ బ్రూక్, లియం లివింగ్స్టోన్, జోకబ్ బెథల్, జెమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. ఫ్రెండ్స్ మనం ఇంగ్లాండ్ టీంని తక్కువ అంచనా అసలే వేయద్దు. ఎందుకంటే వాళ్ళు మొదటి మ్యాచ్ కాబట్టి కొంచెం కండిషన్స్ అలవాటు పడలేదనుకొని నిన్న వాళ్ళు టెన్షన్లో అలా ఆడాడు. కానీ రేపు మాత్రం ఒక ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 160 to 170 స్కోర్ చేస్తే మనకు కోల్కతాలో అది చేసింగ్ పిచ్, కోల్కతా చేసింగ్ పిచ్. చెపాక్ అనేది ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు ఆడితే వాళ్ళ బెనిఫిట్, వాళ్ళు అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశం. సో నేను కోల్కతాలో కొట్టినట్టు చెపాక్లో చేంజ్ చేసి కొడతామంటే అది కలదు ఫ్రెండ్స్, అసాధ్యం అది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి మనం యాజ్ ఏ రేపు టాస్ గెలిచి ఆ పిచ్ విశ్లేషణ చూసి సూర్యకుమార్ యాదవ్ ఒకవేళ టాస్ గెలిస్తే తప్పకుండా బ్యాటింగ్ తీసుకోవాలి. ఒకవేళ ఇంగ్లాండ్ కూడా టాస్ గెలిస్తే అది కూడా బ్యాటింగ్ వైపే మొగ్గు చూపుతుంది. ఎందుకంటే చెన్నై అనేది చెపాక్ పిచ్ అనేది అది ఓన్లీ గుడ్ ఫర్ బ్యాటర్స్, స్టార్టింగ్ బ్యాటింగ్ పట్టిన వాళ్ళకి. సో ఇది విశ్లేషణ ఫ్రెండ్స్. రేపు ఇంకోటి రేపు వెదర్ వచ్చేసి వర్షం లాంటి ఇబ్బంది ఏమీ లేదు.
మ్యాచ్ 100% కొనసాగుతుంది. అలాగే పిచ్ ఇస్ గుడ్ ఫర్ బ్యాటర్స్ బ్యాటింగ్ ఫస్ట్. అది ఇంకోటి స్పిన్నర్స్కి చాలా ఫేవర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ 11 అయిపోయింది. సో రేపు బ్యాటింగ్ ఫస్ట్ విన్నర్స్. యాజ్ అనలిస్ట్గా రేపు నా సజెషన్ ఏంటంటే నేను ఇచ్చే యాజ్ అనలిస్ట్గా నేను చెప్పేది రేపు బ్యాటింగ్ మొదట చేసిన వారే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారే గెలుస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. మీకు డైలీ ఒక కంటెంట్తో అప్డేట్స్తో మ్యాచ్ అనాలిసిస్తో మీకు రోజు జరిగే మ్యాచెస్ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, అనలైజ్ చేస్తూ ఉంటాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే మీకు నేను డైలీ అప్డేట్స్, డైలీ మ్యాచెస్ అనాలిసిస్ కానీ మీకు ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ కీప్ సపోర్టింగ్ మీ. జై హింద్, జై భారత్.